ఆ లీడర్కు తన కుర్చీ సెంటిమెంట్గా మారిందా? తనకు ఉన్నత పదవులన్నీ ఆ కుర్చీతోనే కలిసి వచ్చాయని భావిస్తున్నారా? అందుకే ఆ కుర్చీని వదిలిపెట్టేందుకు ఇష్టపడడం లేదా? కొత్తగా మరో పెద్ద పదవి ఆయనకు వచ్చింది, అయినా అదే కుర్చీలో కూర్చోవాలని అనుకుంటున్నారా? ఆ లీడర్కు ఇంతలా కుర్చీ సెంటిమెంట్ ఎందుకు మారింది? హైదరాబాద్లోని గాంధీ భవన్ సరికొత్తగా ముస్తాబవుతోంది. కాంగ్రెస్ పార్టీకి కొత్త పీసీసీ ప్రెసిడెంట్ రావడంతో గాంధీ భవన్ కు రంగులు వేస్తున్నారు. 4 రోజులుగా గాంధీ భవన్ లో మరమ్మతుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 15న పీసీసీ ప్రెసిడెంట్ ప్రమాణం చేస్తుండటంతో పనులన్నీ శరవేగంగా సాగుతున్నాయి. ఇక్కడే ఓ అంశం చర్చనీయాంశంగా మారింది. పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు సెంటిమెంట్ గా మారిన కుర్చీపైనే నేతలంతా చర్చించుకుంటున్నారట. వాస్తవానికి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గాంధీ భవన్ కు మరమ్మతులు చేశారు. అప్పట్లో గాంధీ భవన్ ను తీర్చిదిద్దేందుకు దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. గాంధీ భవన్ లో పడమటి దక్షిణ వైపు పూర్తిగా ఇంటీరియర్ ను ఏర్పాటు చేశారు. అందులో ఏఐసీసీ నాయకులకు ఒక ఛాంబర్, సమావేశాలు నిర్వహించేందుకు మరో ఛాంబర్ ను తీర్చిదిద్దారు. అటు పీసీసీ అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లకు ప్రత్యేకంగా ఛాంబర్లను ఏర్పాటు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు మీడియా హాల్ ఎదురుగా ఉన్న ఛాంబర్ ను కేటాయించారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ కావడంతో ఛాంబర్ మారాల్సిన అవసరం ఏర్పడింది. ఇక్కడే సరికొత్త చర్చ మొదలైంది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ కొనసాగిన మహేష్ కుమార్ గౌడ్ కు తన ఛాంబర్ బాగా కలిసొచ్చిందట. తన ఛాంబర్లో కుర్చీ తనకు బోలెడు పదవులు వచ్చేలా చేసిందని సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారట. ఈ సెంటిమెంట్ ఆధారం చేసుకుని అదే కుర్చీని పీసీసీ అధ్యక్షుడి గదిలోకి మార్చుకోనున్నారని టాక్. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాతనే అసెంబ్లీ ఎన్నికలు జరగడం, పార్టీ అధికారంలోకి రావడం, ఎమ్మెల్సీ పదవి రావడం, తాజాగా పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో ఆయన ఆ కుర్చీని సెంటిమెంట్ గా భావిస్తున్నారట. తన ఛాంబర్ మారినా కుర్చీ మాత్రం అదే ఉండాలని ఆయన డిసైడ్ అయ్యారట. దీంతో ఆ కుర్చీపైనే గాంధీ భవన్ లో ఎక్కువగా చర్చ జరుగుతోందట. అయితే టీపీసీసీ చీఫ్ కుర్చీ సెంటిమెంట్ పై నేతలు ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కొత్త పీసీసీ కార్యవర్గంపైన మహేష్ కుమార్ గౌడ్ ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. ఈసారి పార్టీలో 5 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని పార్టీ హైకమాండ్ ఆదేశించిందట. దాంతో వారికి ప్రత్యేకంగా ఛాంబర్లు ఉండేలా చూస్తున్నారట. అయితే ఇందుకు కొరత ఉండడంతో ఇందిరాభవన్ కూడా ఏపీ పీసీసీ నుంచి స్వాధీనం చేసుకోవాలని నేతలు భావిస్తున్నారట. ఆ భవనాన్ని స్వాధీనం చేసుకుని అనుబంధ విభాగాలకు కేటాయింపులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నిమిత్తం వార్ రూమ్ కింద మీడియా సమావేశాల నిర్వహణకు ఆ భవనాన్ని వినియోగించారు. ప్రస్తుతం ఉన్న గాంధీ భవన్ లో స్థలం, భవనాల కొరత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.